హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అనమాట. నిన్న శ్రావణ శుక్రవారము నాగుల పంచమి కదా. బయట అయితే పొద్దున్నే లేసి అయితే నీట్గా ఊడ్చుకొని కడుక్కొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. అలాగే ఇంట్లో ఇట్లా మొత్తం ఊడ్చేసుకొని నీట్గా తుడిచేసుకున్నాను. తుడుచుకున్న తర్వాత సోఫాల మీద ఈ బెడ్ పైన అవన్నీ అయితే పిండేసుకొని వంట చేసిన గిన్నెలు గిట్లా మొత్తం క్లీన్ చేసుకొని పొయ్యి బండ ఇట్లా అంతా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక స్నానం అయితే చేసుకొని వచ్చి కడపలు ఇట్లా నీట్గా కడుక్కొని పూజ సామాన్ ఇట్లా మొత్తం అయితే నీట్గా అయితే తోముకుంటున్నాను. ఇక పూజ సామాన్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నైవేద్యం కోసం అయితే కొంచెం రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. రవ్వ కేసరి వచ్చేసి ఇంట్లో కొంచెం దేవుని దగ్గరికి అలాగే పుట్టకాడికి ఇట్లా తీసుకెళ్ళాలి కదా, కొంచెం నైవేద్యం అనేసి నైవేద్యం అయితే చేసుకుంటున్నాను. రవ్వ కేసరి అయితే చేశాను. రవ్వ కేసరి అలాగే మనం రవ్వ కేసరి చేసేటప్పుడు కొంచెం పాల మీగడ వచ్చేలాగా పాలు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే రవ్వ కేసరి చేసిన తర్వాత మనం పుట్ట దగ్గరికి తీసుకోవడానికి చిన్న చిన్న పేలాలు తీసుకెళ్తాం కదా ఫ్రెండ్స్, జొన్న పేలాలు పుట్టకాడికి కంపల్సరీ అయితే నేను తీసుకెళ్తాను. మీరు ఇట్లా తీసుకెళ్తారా? ఒకవేళ తీసుకెళ్ళినట్టయితే నిజంగా కామెంట్ చేయండి అబ్బా, చూద్దాము. అక్కడైతే రవ్వ కేసరి వేరే సైడ్ పొయ్యి మీద పెట్టేసి చిన్నగా ఇక్కడ సైడ్ అయితే జొన్నలు అయితే వేయించుతున్నాను. చిన్న చిన్న పేలాలు అవి సిమ్లో పెట్టేసి మంచిగా మీదికెళ్ళి కచ్చిపేసామనుకోండి చిటపటలాడి మంచిగా పేలాలు అయితే అవుతాయి. లేకపోతే ఏమి వేయలేదనుకోండి మొత్తం ఎగిరి కిందకే బయట అయితే పడతాయి కదా. ఇక నేనైతే పుట్టకాడికి తీసుకెళ్ళడం కోసం ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాను 2. ఇక ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లోనైతే దేవునికి అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక గుడికి అయితే వెళ్ళాను అన్నమాట. పుట్టకాడికి అయితే వెళ్ళాను. ఫస్ట్ ఇంట్లో మొత్తం పూజ అయితే మంచిగా చేసుకొని పూజ చేసుకున్న తర్వాత పుట్టకాడికి కావాల్సినవి అన్నీ అయితే ఇక అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇక అన్నీ సర్దుకున్న తర్వాత రెడీ అయ్యి ఇక పుట్టకాడికి అయితే వెళ్ళి పాలైతే పోసాను ఫ్రెండ్స్. నిన్నైతే ఇలా గడిచిందనమాట నా డే మొత్తం. ఇక అన్నీ అయితే సర్దుకున్నాను అనమాట. కావాల్సినవి మనం ఏమేమి తీసుకెళ్ళాలనో అవి అయితే సర్దుకొని ఇక నేను ఇట్లా రెడీ అయిపోయి ఇక పుట్టకాడికి అయితే వెళ్ళాను అనమాట. కొంచెం దూరమే ఉంటుంది, అంటే దారి మంచిగా లేదనమాట వెళ్ళడానికి. అంత చెట్లులాగా ఉంటాయి. నాకు మంచిగా ఉన్న వాళ్ళకు ఏం కాదు, నాకైతే కొంచెం ప్రాబ్లమే అనమాట. నేను మా ఇంటి పక్క ఒక కూతురు అవుతుంది నాకు, ఆ కూతురుని అయితే తోడు తీసుకెళ్ళాను. ఎందుకంటే దారి మంచిగా లేనప్పుడు ఎవరినన్నా ఒక సపోర్ట్ అయితే తీసుకొని వెళ్తాను ఫ్రెండ్స్. ఎందుకనంటే మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయినా ఎవరు చూస్తారు మనని, ఎవరన్నా ఎవరినైనా తోడైతే తీసుకొని వెళ్తాను అనమాట. ఇక వెళ్ళేసి ఇక నాకు తెలిసిన విధంగా నేనైతే ఇక పుట్టకైతే పాలైతే పోస్తున్నాను. ఇంకా ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటారు కదా పూజలు. ఇక నాకు తోచిన విధంగా నేనైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట పుట్ట దగ్గర. ఇంకా పుట్టకైతే పాలైతే పోస్తున్నాను అనమాట. లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి అయితే స్పీడ్ మోషన్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్. మీరు పాలు పోసారా లేదా పుట్టకి అనేది కూడా కామెంట్ చేయండి. స్పెషల్ డేస్లలోనైతే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మంచిగా అందరూ పసుపు బొట్టు, ఒక సిస్టర్ అయితే చూడండి అందరూ పసుపు బొట్లు ఇస్తుంటారు కదా, మంచిగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఇట్లా అట్లా అనిపిస్తుందా? కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతాలు ఇట్లా స్పెషల్ డేస్ ఈ శ్రావణ మాసం మొత్తం అన్ని పూజలే ఉంటాయి కదా, మంచిగా అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఇక పొద్దున్నుండి మంచిగా వాటరు ఇట్లా పుట్ట పైన వాటర్ జల్లడం పాలు పోయడం చేస్తారు కదా, మంచిగా జారుతుంది అనమాట. నాకైతే కొంచెం ఇబ్బంది అయింది అక్కడ. ఇక పూజ అయితే చేసుకొని వచ్చి గుడి దగ్గరికి వచ్చాను. ఆంజనేయ స్వామి దగ్గర దర్శనం చేసుకొని కొద్దిసేపు అయితే ఇక్కడ పక్కకైతే కూర్చున్నాను. నేను ఇప్పుడు చూపించేది రామాలయం టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది మా ఊరి గుడి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంటికైతే వచ్చేసి రవ్వ కేసరి అయితే తింటున్నాను. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.